మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 23 మేషరాశి వారికి మధ్యాహ్నం 12 తరువాత జరిగేది ఇదే. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జ్యోతిష శాస్త్రం ప్రకారం శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, చేయవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నవారు ఎవరైనా ఉంటే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక మేషరాశి వారి వ్యక్తిత్వం గనక మనం చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారు చాలా చురుకుగా ఉంటారు. అలాగే వీరి యొక్క స్వభావం ఇతరులను ఆకర్షిస్తుంది. ఎదుటి వారిని వీరి మాటలతో కట్టిపడేసే తత్వం ఉంటుంది. పనిలో శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉంటారు. ఇంటా బయట కూడా పేరు ప్రతిష్టలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులతో చిన్న చిన్న సంబంధాలు కలిగి ఉంటారు. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలనే ఆశ ఉంటుంది. ఎదుగుదల కోసం ఎంతగానో శ్రమ పడతారు. వీరికి స్నేహితుల గుంపు ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల వలన అనేక సార్లు వీళ్ళు సహాయాన్ని పొందుకొని ఉంటారు. అలాగే వీరు కూడా స్నేహితులకి సహాయం చేసే మనస్తత్వంగా ఉంటారు. ఎంతటి కష్టం వచ్చినా సరే స్నేహితుల కోసం నిలబడ్డంలో వీరు ముందు లైన్లో ఉంటారు. ఎందుకంటే వీరికి స్నేహితులన్నా, బంధువులన్నా, కుటుంబం అన్నా ఎంతగానో ప్రాధాన్యతని ఇస్తారు. బంధుమిత్రు వర్గం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే వీరికి తిండి పట్ల ఇష్టం ఉంటుంది. వీరు భోజన ప్రియులుగా ఉంటారు. ఎంతగా ఇష్టపడతారంటే కనుక దానికోసమే జీవితం అన్నట్లు ఎంతగానో కొన్ని విషయాల్లో లొంగిపోతూ ఉంటారు. ఫుడ్ విషయంలో మాత్రం వీరిని కంట్రోల్ చేయడానికి ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశి వారు ఆడవారైతే కనుక ఆభరణాలకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆభరణాలను కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. దానికోసం ధనాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. తెలివితేటలతో ఇతరులతో సంబంధం లేకుండా ముందుకు సాగిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎదుటివారి మనస్సు నొప్పించకుండా ఉండేలాగా మాట్లాడతారు. ఎదుటివారు మాత్రం వీరిని నొప్పించారంటే మాత్రం దానిని అస్సలు తట్టుకోలేరు. అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారుగా ఆడవారు ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో ఎదగటానికి, ఉన్నత స్థానంలో వెళ్లటానికి కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలైతే ఇప్పుడు అనుకూలించే పరిస్థితి అయితే కనిపించబోతుంది. 12 గంటల తర్వాత మధ్యాహ్నం తర్వాత మీకు శుభ పరిణామం అయితే జరగబోతుంది. గ్రహ గోచర రీత్యా మీకు ఫలితాలనేవి అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు శుభవార్త వింటారని చెప్పుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో కానీ, బంధుమిత్ర వర్గంలో కానీ ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. మీరు పెట్టిన అంశంలో కానీ, మీ ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ మీకు ఫలించే అవకాశం అయితే కనిపించబోతుంది. ఎందుకంటే గనక మీకున్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని ఈ దిశగా ముందుకు నడిపించబోతుంది. మీకున్నటువంటి ప్రతి కష్టము కూడా, ప్రతి సమస్య కూడా ఇక మీదట ఉండదని చెప్పుకోవాలి. ఆరోగ్య రీత్యా అన్ని విషయాల్లోనూ మీరు ముందడుగు వేస్తారు. అనారోగ్య సమస్యలు ఏవైనా చిన్న చిన్నవి వచ్చినప్పటికీ వాటిని అన్నింటినీ కూడా సమసిపోతాయి. అశ్రద్ధ చేయకుండా అనారోగ్యం వచ్చినప్పుడు మీరు వైద్యులను సంప్రదిస్తే కనుక ఎటువంటి ప్రమాదము కలగదు. ఆరోగ్య విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆహారపు అలవాట్ల పట్ల తప్పనిసరిగా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇంతవరకు మీరు కంట్రోల్ చేయలేని ఫుడ్ ఏదైనా హానికరమైనది ఉంటే కనుక అటువంటి వాటిని తగ్గించుకోవటం, మీ జీవిత భాగస్వామి మాట వినటం మీకు ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే రానున్న రోజుల్లో అదే పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. సంతానం వలన సంతృప్తి చెందుతారు. మీ యొక్క మాటని ఆలకించి వారు మీరు చెప్పిన పనులను చక్కగా పూర్తి చేస్తారు. వారి ఎదుగుదలను చూసి మీరు సంతోషపడతారు. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసే చోట చక్కని పేరు మర్యాదలు, అలాగే మీకున్నటువంటి స్నేహితులు మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటారు. అలాగే ఎటువంటి అంశాల్లోనైనా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీకున్న మంచి మనసు దీనికి కారణమవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నందువలన ఏ విషయాన్ని కూడా అతిగా వాదించకుండా శ్రద్ధగా మాట్లాడుకుని ఇద్దరు ఐక్యతతో ఉండి ఏ విషయాన్నైనా చర్చించుకొని కుటుంబ పెద్దల సలహా మేరకు పాటిస్తే మంచిది. ఇంట్లో వాతావరణాన్ని వాగ్వాదాలతో, చర్చలతో నింపకుండా చిన్న చిన్న మాటలతో తీసివేసి సమస్యని పరిష్కరించుకుంటే మంచిది. ప్రేమతో ఒకరి పట్ల ఒకరి నమ్మకంతో ఉండాలి. దంపతులు ఇద్దరూ కూడా దేవాలయాలను సందర్శిస్తూ కుటుంబ బరువు బాధ్యతల నిమిత్తం మీరు
ప్రదక్షిణలు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే మీ మనసుకు నెమ్మది కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన వైపు జీవిత భాగస్వామితో కలిసి మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. అలాగే రోజు మొదట్లో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకొని గృహం నుండి బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు కోరుకున్న పని సిద్ధిస్తుంది. అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే బయట అనారోగ్యాలకు గురవకుండా మీరు రక్షించబడతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.